హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ అరటికాయ ఫ్రై. 2 అరటికాయలు, 2 ఆనియన్స్, 4 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. అరటికాయ సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. గ్యాస్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అరటికాయ వేసుకుందాం. అరటికాయ తొందరగా ఉడికిపోతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత బాగా కలుపుకొని 10 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటేస్తుంది. అరటికాయ సగం ఉడికింది. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత స్లోగా కలుపుకోవాలి. తర్వాత 5 నిమిషాలు సిమ్లో ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దాం, అరటికాయ ఉడికిపోయింది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చు ఈ ఫ్రై. అరటికాయ ఫ్రైలో పుట్నాల పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది పప్పు సైడ్ డిష్లకి, పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.